కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ ప్లాట్లకు వేలంపాటకు భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దశల వారీగా వేలంపాట నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 విడతల్లో 4 ప్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించిన హెచ్ఎండిఏ ఇవాళ 3వ విడత వేలం చేపట్టింది. ఇవాళ ప్లాట్ నంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ నిర్వహించింది. ప్లాట్ నంబర్ 19లోని 4 ఎకరాలను, ప్లాట్ నంబర్ 20లోని 4.04 ఎకరాలను విక్రయించింది. ప్లాట్ నంబర్ 19లో నిర్వహించిన వేలంలో ఒక్కో ఎకరానికి 131 కోట్ల ధర పలికింది. ప్లాట్ నంబర్ 20లో ఒక్కో ఎకరానికి అత్యల్పంగా 118 కోట్ల రూపాయల ధర పలికింది. మొదటి 2 వేలంపాటలతో పోలిస్తే 3వ విడతలో కాస్త ధర తగ్గింది. ఈ నెల 28న నిర్వహించిన వేలంపాటలో అత్యధికంగా ఒక్కో ఎకరానికి 151 కోట్ల రూపాయల రేటు పలికింది. ఇక ఈ లేఅవుట్లో అత్యల్పంగా ఇవాళ ఎకరం ధర 118 కోట్లకు పడిపోయింది. మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతల్లో వేలం వేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఇందులో కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలు ఉన్నాయి. ఇటీవల ఈ నెల 25, 28 తేదీల్లో జరిగినటువంటి వేలాల్లో నవంబర్ 25, 28 తేదీల్లో జరిగినటువంటి వేలాల్లో కోకాపేటలోని 19 ఎకరాలకు వేలం పూర్తిగా ఇక ఇవాళ 8.04 ఎకరాల వేలం పూర్తయింది. ఎల్లుండి కోకాపేట గోల్డెన్ మైల్లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు వేలం జరగనుంది.